హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే అండి. ముందుగా హ్యాపీ ఫ్రైడే అందరికీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఒక స్మాల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, పసుపు అంటే ఏంటి ఫ్రెండ్స్? పసుపు శుభకార్యాలకి యూస్ చేస్తారు, శుభప్రదం కదా పసుపు. అలాగే పసుపు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అదొక యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది పసుపు. గాయాలకి దెబ్బలకి రాసిన వెంటనే కాలిన అట్లా తెగిన వాటి గాయాలకి రాస్తూ ఉంటారు కదా, యాంటీసెప్టిక్ లాగా కూడా పనిచేస్తుంది పసుపు. అలాగే పసుపు శుభకార్యాలకి బాగా యూస్ చేస్తారు. అలానే నేను ఈరోజు పసుపు తాడు గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. పసుపు తాడు నాకైతే ఈ పసుపు తాడు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎన్ని గోల్డ్ ఎన్ని బంగారాలు ఎన్ని చైన్స్ ఉన్నా కానీ మెడలో నాకు ఎందుకు ఈ పసుపు తాడు వేసుకుంటే నాకు చాలా బాగుంటుంది. అదొక హ్యాపీగా అనిపిస్తుంది. పసుపు తాడుకున్న అందం నిజంగా దేనికి రాదు, ఎంత బంగారపు వేసినా కానీ. నా పర్సనల్ ఒపీనియన్ అది. అందరికీ అలా ఉండకపోవచ్చు. నాకేమో చాలా ఇష్టం పసుపు తాడు వేసుకోవటం అంటే. మెడలో చాలా బాగుంటుంది. మెడ కూడా పచ్చగా పసుపుగా అనిపిస్తుంది. అందుకోసమే నేను వేసుకుంటూ ఉంటాను. ఫస్ట్లో వేసుకోలేదులేండి, కుదరలేదు. నాకు ఈ మధ్యన పిల్లలు స్కూల్కి వెళ్తున్న అప్పటి నుంచి నేను పసుపు తాడే వేసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇంట్లోనే, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. ఒకవేళ బయటికి వెళ్ళినా మామూలుగా పక్కన ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఒక్కొక్కసారి పసుపు తాడుతోనే వెళ్తూ ఉంటాను. చిన్న చైన్ ఏదైనా పెట్టుకుని పసుపు తాడు వేసుకుంటాను. నాకేమో చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో పెళ్లి కూతురికి వేస్తారు కదా, ఇట్లా కొంచెం లావుగా దారాలతో కట్టి బొందు ఏదో అంటారు కదా, అది ఏదైతే ఇంకా ఇష్టం. అది భలే బాగుంటుందండి. అది మెడ నిండా చక్కగా పచ్చగా, కొత్త పెళ్ళి కూతురి మెడ ఎంత బాగుంటుందో పసుపు పచ్చగా. అప్పుడే పెళ్ళయ్యి చక్కగా అది వేసుకుంటారు కదా, నాకు చాలా ఇష్టం అండి. అలాగే నాకైతే పెళ్ళైన స్టార్టింగ్లో అది వేసినప్పుడు బాగా భలే అనిపించింది. భలే ఉందే పచ్చగా పసుపుగా అనిపించింది. అది ఎన్నో రోజులకి తీసేస్తారు కదా, కొన్ని రోజులకి. అప్పుడైతే తీబుద్దే కాలేదు. అలాంటిది వేసుకోవాలనిపిస్తుంది. మరి అది ఎక్కడ దొరుకుతుందో ఏమో నాకు తెలియదు, కానీ నాకు అలా పసుపుగా పచ్చగా మెడలో వేసుకుంటే బాగా ఇష్టం. సో ఇంకా ఇంటి దగ్గరే కదా, ఇంకా అందుకే వీడియోస్ కూడా నేను పసుపు తాడులోనే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. గోల్డ్ చైన్ కూడా ఉంది కానీ అది వేసుకోవట్లేదు ప్రస్తుతానికి. నాకు ఈ పసుపు తాడు అంటేనే నాకు బాగా ఇష్టం అయిపోయింది. మెడకు కూడా అందంగా అనిపిస్తుంది పచ్చగా. కొత్త పెళ్లి కూతురు మెడ అయితే ఇంకా బాగుంటుంది. ఆ లావు తాడు వేసుకుంటారు కదా, అదే ఫ్రెండ్స్. అందుకోసమే ఈ పసుపు తాడు గురించి చెప్దామని నేను జస్ట్ స్మాల్ వీడియో తీసుకున్నా. అదే కాక అది స్టేటస్ కోసమే, మామూలుగా ఇష్టం కోసమే కాదు. పసుపు వేసుకుంటే పసుపు తాడు కూడా చాలా మంచిదంట. నేను చాలా వీడియోస్లో కూడా, పెద్దవాళ్ళు చెప్పే వీడియోస్లో కూడా చూశాను. వాళ్ళు చెప్తూ ఉంటారు, మన స్టేటస్ చూపించుకోవడానికి మనం అట్లా వేసుకుంటూ ఉంటారు గోల్డ్. కానీ పసుపు తాడు చాలా మంచిది, మంగళకరం, శుభప్రదం అని చెప్పి చాలామంది కూడా చెప్పారు. నేను అప్పుడు అనుకున్నా, అరే నాకు ఇష్టం పసుపు తాడు గురించి కూడా వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారు అంటే మంచిదే కదా, చక్కగా ఇష్టము ప్లస్ వేసుకుంటే కూడా మంచిదే అని చెప్పి నేను ప్రస్తుతానికి కంటిన్యూగా వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా తప్పదు బయటికి వెళ్ళాలి, ఇంకా చేంజ్ చేయాలన్నప్పుడు ఇంకా గోల్డ్ చైన్ వేసుకుని ఇది పక్కన పెడతాను, తీసేస్తాను. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ చేంజ్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి అయితే మామూలు సింపుల్గా ఏదన్నా ఎప్పుడైనా ఊరికే సరదాగా అలా బయటికి వెళ్తే మాత్రం ఇలాగే వెళ్ళిపోతాను, మెడలో చిన్న చైన్ పెట్టుకుని. ఎప్పుడైనా తప్పదు కదండి, చేంజ్ చేసుకోవాలి, అప్పుడు చేంజ్ చేస్తాను. మామూలుగా అయితే రెగ్యులర్గా ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నా, జాబ్ ఏం చేసుకోవట్లేదు కాబట్టి ఇదే కంటిన్యూ చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా పసుపు తాడు. ఇంకా మన హిందూ సంప్రదాయం చాలా గొప్పది ఫ్రెండ్స్. నిజంగా హిందూస్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బొట్టు దగ్గర నుంచి, ఆడపిల్లలకైతే పైన ఉన్న బొట్టు దగ్గర నుంచి కింద పాదాల వరకు పెట్టే మెట్టుల వరకు కూడా
చాలా ఏమంటారు, చాలా సైంటిఫిక్గా కూడా చాలా మంచిది అనేసి ఉంటుంది. అలాగే మన సాంప్రదాయం కూడా, హిందూ సాంప్రదాయాలు కూడా అవన్నీ కూడా పెట్టుకుంటారు. అది సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. అది పెట్టుకోవడం మూలంగా చాలా హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పి. అలానే వేరే రిలీజియన్ గొప్ప కాదనట్లేదు, కానీ మన హిందూస్లో ఉన్న సాంప్రదాయాలు వేరే రిలీజియన్లో ఏమి ఉండవు కదా. అంటే ఆడపిల్లని బొట్టు దగ్గర నుంచి, కాటుక దగ్గర నుంచి, ఇంకా పట్టీలు అవి కూడా వెండి కాళ్ళకు ధరించడం మూలంగా చాలా హెల్త్కి మంచిది ఆడపిల్లలకని. వెండి పట్టీలు, వెండి మెట్టులు, అవన్నీ కూడా చేతికుండే గాజులు, గలగల గాజులు సౌండ్ వస్తే కూడా మంచి హ్యాపీగా ఉంటుందని. అట్లా ప్రతిదానికి ఒక్కొక్క రీజన్ సైంటిఫిక్గా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నిజంగా అంత గొప్ప ధర్మం హిందూ ధర్మం. అలాగే వేరే రిలీజియన్ వాళ్ళు కూడా వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఎక్కువగా అయితే హిందూ ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవి సైంటిఫిక్ కూడా చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ పసుపు తాడు మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? ఈ పసుపు తాడు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మన హిందూ ధర్మశాస్త్రం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలాగే వేరే రిలీజియన్ వాళ్ళవి కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఎక్కువ ఏమంటారు, ఎక్కువగా సాంప్రదాయకంగానూ ఉంటుంది. అటు మంచి హెల్త్కి కూడా. అప్పుడు మనం వాకిలు ఊడ్చి ముగ్గేస్తే కూడా అది కల్లాపు చల్లి ముగ్గేసుకుంటాం హిందూస్. పసుపు కుంకుమ వేస్తాం. అవన్నీ శుభ సాంప్రదాయం శుభాలకి సంకేతాలు అనమాట. పసుపు కుంకుమ మన ఇంటి ముందు వేస్తే మంచి శుభంగా ఉంటుంది. అలా మనం పాటిస్తాం అలాంటి ఆచారాలన్నీ. వేరే రిలీజియన్ వాళ్ళు అంత పాటించరు కదండి, మన హిందూసే ఎక్కువగా పాటిస్తారు. అలా ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయటం మూలంగా మన ఇంట్లో ఏమంటారు, కీటకాలు, క్రిమి సంహారాలు ఏమి రాకుండా ఉంటాయని. అట్లా ఒక్కొక్క దానికి చాలా ఉన్నాయండి. నాకు పెద్దగా తెలియదు, కానీ విన్నాను చాలా ఉన్నాయని తెలుసు, కానీ ఇప్పుడు అంత గుర్తులేవు. మామూలుగా పైపైన జస్ట్ అలా చెప్తున్నాను. యాక్చువల్గా పసుపు తాడు గురించి చెప్దాం అనుకుని జస్ట్ స్మాల్ వీడియో తీసుకున్నాను. ఇంకా అలా టాపిక్ బొట్టని అదని వెళ్ళింది. సో విన్నాను, కానీ సైంటిఫిక్గా కూడా చాలా ప్రూఫ్స్ ఉంటాయి. మళ్ళీ హిందూ ధర్మంలో కూడా అవి సాంప్రదాయంకు కూడా ఉంటాయి అని చెప్పి. అంతే ఫ్రెండ్స్. ఇంకేమున్నాయి? ఇంకా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఫ్రైడే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏమంటారు, గోరింటాకు ఎప్పుడుదో ఆకుంది. జస్ట్ అలా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎవరన్నా ఇస్తే ఎక్కువగా అనిపిస్తే కొంచెం, నేను పాపే కదా, నేను పెట్టుకుని పాపకు పెడతాను. ఇది చాలా రోజులు, ఒక 1 month అట్లా అవుతుందేమో. అప్పటి నుంచి ఫ్రిడ్జ్లోనే పెట్టాను. అది ఆకు కూడా పండిపోయింది. అయినా కానీ తీసి పండినా కానీ ఆకు గుణం ఏంటి ఫ్రెండ్స్? గోరింటాకంటే పండటమే కదా. ఫ్రెష్గా ఉన్నప్పుడు పండినంత పండకపోయినా ఏమంటారు, ఎంతో కొంత అది దాని గుణం అదే కాబట్టి పండుతుంది అని చెప్పి నేను జస్ట్ రుబ్బి మా పాపకి నైట్ ఒక హ్యాండ్కి పెట్టానులేండి. నెక్స్ట్ హ్యాండ్ కూడా ఈరోజు పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచాను రుబ్బి కూడా. నేను పెట్టుకున్నాను. అంత పండకపోయినా ఎంతో కొంత పండుతుంది. హెల్త్కి కూడా మంచిదే కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా పండింది. బాగుందా ఫ్రెండ్స్ గోరింటాకు? బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా గోరింటాకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.